నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు తేజ ఆక్వా సొల్యూషన్స్. ఈరోజు మనం చూస్తున్న వీడియో వచ్చేసి 3000 లీటర్ పర్ హవర్ స్కేల్ రిమూవ్ ఎలక్ట్రో డీస్కేలర్ అండి. 750 ఎంఎంలో ఉంటుంది. 33x750. ఇది పర్ హవర్ 3000 లీటర్ అనేది మనము ఎక్కడైతే బోరు ట్యాంక్‌లో పడుతుందో దాని లెక్క ప్రకారం మనం ఇది ఇస్తున్నాం ఇక్కడ. స్కేల్ రిమూవ్ డీస్కేలర్‌లో కంపల్సరీ సైజెస్ అనేది మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్‌గా మనకి రిజల్ట్ అనేది వస్తుందండి. సో, మనం చూస్తున్నాం కదా! ఇందులో వచ్చేసి ప్రెజెంట్ 33x750 3000 లీటర్ పర్ హవర్ తీస్తున్నాం ఇక్కడ. సో, మన ట్యాంక్ యొక్క కెపాసిటీని బట్టి ప్రెషర్‌ని బట్టి దాంతో పాటు మనం ఇది ప్రొవైడ్ చేస్తాం ఎప్పుడైనా సరే. సో, మీకు ఒకవేళ మీ ఇంట్లో స్కేలింగ్ ప్రాబ్లమ్ ఉంది. సో, మెయింటెనెన్స్ తక్కువగా ఉండి మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మన ఎలక్ట్రో డీస్కేలర్‌ని కంపల్సరీ మీకు అన్ని రకాలుగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అండ్ ఇంకొకటి మీకు మెయింటెనెన్స్ అనేది చేయగలుగుతాం అనుకుంటే రెసిన్ పెట్టుకున్న బాగానే ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇంకొక మోడల్ ఏంటంటే రెసిన్ అండ్ ఎలక్ట్రో డీస్కేలర్ 2 కలిపి కూడా పెట్టొచ్చు మనము. సో, మీకు ఎలా కావాలి అనేది మేము ఒకసారి అక్కడ వాటర్‌ని టెస్ట్ చేస్తాము. దాంతో పాటు మీకు సజెషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో, ఈ స్కేలర్ పెట్టుకోవడం వల్ల మనకి స్కేలింగ్ ప్రాబ్లము నల్లలు కానివ్వండి, గీజర్ కానివ్వండి, మన బండలపై మొత్తం తెల్లని చిలుములాగా వస్తుంది. సో, అలాంటివి మెల్లిమెల్లిగా క్యూర్ అవుతాయి. సో, ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ డీస్కేలర్ అనేది పెట్టుకోవడం వల్ల మనకి బ్యాక్టీరియా, ఫంగస్ అనే ఇలాంటివి కూడా కిల్ అవుతుందండి. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్‌తో వర్క్ చేస్తుంది కాబట్టి దీనిలో యూవీ టైప్‌లో మనం వర్క్ చేస్తుంది. సో, దానివల్ల మీకు అలాంటి ప్రాబ్లమ్ కూడా వర్క్ అయితే అయిపోయిందండి. సాఫ్ట్వేర్ పెట్టేసాం ఇక్కడ ప్రెసెంట్. మనకి 750 mm ఎలక్ట్రోడ్ అని 750 mm వాటర్ సాఫ్ట్వేర్ పెట్టాం. దీని తర్వాత మనకి చెంబు ఫిల్టర్స్ వచ్చేసి 2 పెట్టామండి. బ్యాక్ ఫిల్టర్ ఒకటి, థ్రెడ్ ఫిల్టర్ ఒకటి. సార్ యాక్చువల్లీ సార్ రిక్వైర్మెంట్ పరంగా ఎక్స్ట్రా ఫిల్టర్ పెట్టాల్సి వచ్చింది ఇక్కడ, ఎందుకంటే డస్ట్ అనేది చాలా ఎక్కువ ఇక్కడ. సో ప్రజెంట్ ఏంటంటే మనకి ఈ పైప్ నుండి వచ్చే వాటర్ ఏదైతుందో బోర్ వాటర్ ఇన్లెట్ వస్తుందండి. ఇందులోకి ఇలా మనకి టీ జాయింట్ తీసుకొని ఇక్కడ వాల్ ఇచ్చాము. ఆటోమోట్ బైపాస్ నుండి ఇక్కడ బైపాస్ అంటే వాటర్ అనేది డైరెక్ట్గా వెళ్ళకుండా మనకి ఇందులో వస్తుంది ఫస్ట్ వాటర్. ఇలా వచ్చిన వాటర్ వచ్చేసి మనకి మన చాంబర్ నుండి 3 seconds ఫామ్ అవుతూ ఆ తర్వాత ఆ వాటర్ వచ్చేసి మళ్ళీ జంబో ఫిల్టర్కి వెళ్తుంది. ఫస్ట్ బ్యాక్ ఫిల్టర్కి వెళ్తుంది, బ్యాక్ ఫిల్టర్ నుండి థ్రెడ్ ఫిల్టర్కి వెళ్తుంది, థ్రెడ్ ఫిల్టర్ నుండి మనకి డైరెక్ట్గా హోరెడ్ ట్యాంక్ వెళ్తుంది అన్నట్టు. సో ఇందులో ఏంటి అంటే ముఖ్యంగా సైజెస్ ముఖ్యమండి. మనకి ప్రెషర్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం ఏదైనా డిసైడ్ చేయగలుగుతాము. సో సార్ యొక్క ప్రెజర్ వచ్చేసి మనకి 3000 లీటర్ పర్ హవర్ అండి. గంటకి 3000 లీటర్ టైప్లో వెళ్తుంది. సో అందుకని మనం 750 పెట్టుకున్నాము. దీనికన్నా అయితే ఇంకా పెద్ద పెద్ద సైజులు ఉంటాయి, దీనికన్నా చిన్న సైజులు ఇటు ఉంటాయి. మీకు చిన్న మోటార్ ఉంది అనుకోండి, ఫర్ సపోజ్ ఒక 1/2 HP మోటార్ ఉంది. సో దాని యొక్క ప్రెజర్ చూసుకోండి, మన గంటకి ఎంతసేపట్లో నిండుతుంది అంటే ఒక 2000 లీటర్ ట్యాంక్ ఎంత టైం పడుతుంది, ఒక 1000 లీటర్ ట్యాంక్ ఎంత టైం పడుతుంది, దాన్ని మనం ప్రెజర్ మెయింటైన్ చేసి దాన్ని మెజర్ చేసి దాని తర్వాత మనము సొల్యూషన్ అనేది ఇస్తామన్నట్టు. సార్కి యాక్చువల్లీ 600 mm అన్నారు, బట్ ఇక్కడ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల 750 కన్ఫర్మ్ చేసుకున్నాము. సో మేము ఇక్కడ ఏలూరు లొకేషన్లో మార్నింగే వచ్చేసి మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసామండి. వితిన్ 1 weekలో సార్ యాక్చువల్లీ మనకి కన్ఫర్మ్ కూడా చేసుకున్నాడు. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇందులోంచి మనకి జంబో ఫిల్టర్ వచ్చి జంబో ఫిల్టర్, థ్రెడ్ ఫిల్టర్, దాని తర్వాత ఓవర్ ట్యాంక్ డైరెక్ట్ వెళ్తుంది. మీకు ఒకవేళ ఇదేని ప్రాబ్లం ఇక్కడ ఉందనుకున్న సిచ్యువేషన్లో అయితే మీకు బైపాస్ అనేది ఆప్షన్ అనేది ఇచ్చామండి. ఇక్కడ 2 వాల్స్ బంద్ చేసి ఇది ఓపెన్ చేసుకున్నామంటే మనకి డైరెక్ట్గా ట్యాంక్లోకి వాటర్ అవుతుంది. సో మీ ఇంట్లో ఎక్కడైనా సరే స్కేలింగ్, ముఖ్యంగా స్కేలింగ్ అని సాఫ్ట్నెస్ అని 2 రకాలు ఉంటాయండి. సాఫ్ట్నెస్ కావాలి వాటర్ అనేది అనుకుంటే మీకు రెజిన్ పెట్టుకోవాలి, కానీ రెజిన్ అనేది ఎప్పుడు మీకు మెయింటెనెన్స్ చాలా ఉంటుందండి. ప్రతిసారి మీరు రెజిన్ సాల్ట్ వేసి అది మెయింటైన్ చేస్తూ ఉండాలి. చిన్న చిన్న ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి దాంట్లో. అండ్ దీంట్లోనే వస్తాయి, కానీ ఇందులో చాలా తక్కువ అండి, చాలా రేర్గా ఉంటుంది. మీకు ఇన్వెస్ట్మెంట్, సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, పెట్టారు ఒకసారి, తర్వాత మీకు క్లీనింగ్ అనేది మీకు ఒకటి చేసుకుంటే సరిపోతుంది. దాని అంతకుమించి మీకు సాల్ట్ లాంటిది ఇలాంటిది ఏది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, కెమికల్ వాడాల్సిన అవసరం లేదు. సో జీరో మెయింటెనెన్స్. దాంతోపాటు ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే స్కేల్ రిమూవ్ అవుతుంది, 60% స్కేల్ అనేది రిమూవ్ అవుతుంది. అదే విజిల్ పెట్టుకుంటే 90% అవుతుంది, కానీ అది కెమికల్తో వాడుతున్నారు, మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో మీకు ఎవరికైనా సరే మెయింటెనెన్స్ నేను చేసుకోగలుగుతాను, నాకు ఇంకా వాటర్లో స్మూత్నెస్ ఎక్కువ కావాలనుకుంటే రెజిన్ బేస్ ట్రై చేయండి, అది బాగుంటుంది. అండ్ ఇంకా మాకు ఆ ఆప్షన్ లేదు, మాకు ఇంకొంచెం తగ్గాలి అంటే ఈ మెయింటెనెన్స్ బాధలను తగ్గాలనుకుంటే ఓన్లీ స్కేలింగ్ పరంగా 60% అనేది ఇది రిమూవ్ చేస్తుంది వాటర్లో. ఆ మిగిలిన 40% అనేది మనకి బాడీలో అవసరమైన లవణాలండి, అందరికీ అవసరమైనవి. సో దాన్ని మీరు యూజ్ చేసుకుంటే బెటర్ అండి. సో స్కేలింగ్ అనేది ఎందుకు అంటే మనకి నల్లలలో వచ్చి తెల్లది శుద్ధ, ఆ శుద్ధ అనేది ముఖ్యంగా రిమూవ్ అవుతే బెటర్గా ఉంటుంది. సో ఆ రకంగా మనకి వర్క్ చేస్తుంది. సో మీకు ఎవరికైనా సరే వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలని ఆలోచన ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఏలూరు నియర్ బై సరౌండింగ్స్లో మీకు ఎవరికైనా ఎనీ డౌట్స్, కస్టమర్ అయితే మంచి సపోర్ట్ చేస్తానన్నాడు. సో మీకు ఎనీ డౌట్స్ వీళ్ళ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీకు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళని ఒకసారి అడగండి. ఈ సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఇక్కడ వచ్చి చూసి కూడా వెళ్ళొచ్చు. సో దీని డిఫరెన్స్ అనేది వాళ్ళు మీకు చెప్తారండి. థ్యాంక్ యూ, నమస్తే. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీకు తెలియని వాళ్ళకి ఇంకా తెలిసేలా మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.